తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరొచ్చిన సహోదర సహోదరులు ప్రియులు పరిశుద్ధులందరికీ ఈ సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ శనివారం ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే యెషయా రాసిన గ్రంథంలో మనం యెషయా గురించిన ఆ ప్రవచనము గురించి ఆయన ఏమంతా చెప్పారు. దాదాపు 66 అధ్యాయాలు, అంటే ఒక మినీ బైబిల్ అని చెప్తారు అందరూ. దీన్ని ఎంత ఉందంటే సొలొమోను రాసిన జ్ఞానం అంతా అన్నీ ఉంటాయి. దేవుని ఆజ్ఞలంతా, దేవుని తీర్పు అంతా, దేవుడిచ్చే విమోచన, దేవుడు ఇచ్చే రక్షణ, దేవుడి నూతన ఆకాశం, నూతన భూమి, రాజ్యము, 1000 ఏళ్ళ పరిపాలన, ప్రభు అన్ని ఎంత అంటే సమస్తము లెక్కించబడి దాదాపు 1292 వచనాలు. మొత్తం 66 పుస్తకంలోనూ ఆయన లెక్కించిన వచనాలు చూస్తే 1292 వచనాలు. ఒక్కొక్క పుస్తకంలో కూడా ఒక్కొక్క విషయాన్ని చాలా ముఖ్యమైన ఉంది. కాబట్టి ఈరోజు దేవుని చిత్తమైతే ఒక్కొక్క అధ్యాయంలో కూడా ముఖ్యమైన 2-3 వచనాల వరకు చూసుకొని మనము ముందు సాగుతాం. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఏం చెప్తారంటే ఆయన 8వ వచనం ఏముంది, 1వ వచనం చదవండి, మళ్ళీ 8 చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయును యూదా రాజుల దినములలో యూదాని గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఇక్కడ ఇజ్రాయేల్ అంతా కూడా ఈ యొక్క పుస్తకంలో యెషయా ఎలా పిలుస్తారంటే ఒక స్త్రీగానే భావించి మాట్లాడతారు. ఇది ముఖ్యంగా గమనించవలసిన ఈ యొక్క భాగం. ఈ అధ్యాయంలో చూస్తే ఇజ్రాయేల్ జనాంగం ఎలా ఆయన కంపేర్ చేస్తారంటే ఒక స్త్రీకి మాట్లాడతారు. మనం చూడండి, మనం చూస్తే అక్కడ 8వ వచనంలో ఏముంది, ద్రాక్ష తోటలోని గుడిసెవలెను, దోస పాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. ఇలాగే మాట్లాడతారు. సియోను కుమార్తె అంటే యెరూషలేం అంటే ఆయనకు ప్రియమైన ఒక దేశము. ప్రియమైన దేశముని ఎలా ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? జనరల్గా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎక్కువ ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? ఎందుకో ఏమి చెప్పండి? దేవుడు ప్రణాళికలో గొప్పమైన పాత్ర. చూడండి, ఎంతో కాలంగా యేసు ప్రభు భూమికి రావాలా, కానీ ఎక్కడ ఎవరి ద్వారా వస్తారని ఉంది అక్కడ కన్నిక గర్భంలో. అప్పుడు చూడు, ఆ కన్నిక అన్నప్పుడు అది ఎంతకాలం వెయిటింగో, ఎంతకాలం వెయిట్ చేసి ఏమైంది? అది ఏమైంది? అలాగే ఒక రోజు ఏమైంది? అలాగే చూసినప్పుడు ఇక్కడ కూడా అదే చూడవచ్చు. మనం ఈ ఇక్కడ ఈ యొక్క మొత్తము ఈ గ్రంథం అంతా కూడా లెక్కింపు చూస్తే ఆయన స్త్రీగానే కంపేర్ చేసి మాట్లాడతారు. యెరూషలేమా, ఒక చూడండి, యెరూషలేం అని నేను కోడి తన పిల్లల్ని తన రెక్కల దాచినట్లు నేను ఎన్నోసార్లు దాచినాను, అయితే నువ్వేం చేయలేకపోతుంది, నువ్వు వల్లకపోతివి, లొంగకపోతివి అని ఎన్నోసార్లు చేర్చుకుని అయినా నువ్వు లోపడలేదు ఎంతగా అయినా. అలాగే ఇక్కడ చూసినప్పుడు యెరూషలేమును స్త్రీగా మాట్లాడుతూ వస్తారు. అక్కడ చూసినప్పుడు చాలా ఇంకా చూసినప్పుడు ఇక్కడ ఎందుకు ఇజ్రాయేల్ను వాళ్ళ పాపం గురించి, వాళ్ళ పాపములో మునిగిన విశ్వాసము లేకుండా పోయిన వాళ్ళ గురించి ఇక్కడ ఆయన వాళ్ళ మీద దోషము మోపుతున్నారు. ఆయన మనసు తిరగాలని ఏం చేస్తున్నారు? ఒక అవకాశము వెయిట్ చేస్తున్నారు. అదే మనం చూడు 15 వచ్చిన చూడండి, 15 అంటారు ఆయన 1:15. ఎస్, మీరు 16 కూడా మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును,
మీరు బహుగా ప్రార్థన చేసినను ఉమ్, నేను వినను. ఉమ్, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఉమ్, మిమ్మును కడుక్కునుడి, ఉమ్, శుద్ధి చేసుకొనుడి. ఉమ్. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అప్పుడు చూడండి, ఆయన క్రియలు చూసి కూడా దుష్క్రియలు అంటే దేవుడి కోపం ఖచ్చితంగా దండించేస్తాడు. అయినా ఒక అవకాశం ఇస్తున్నాడు, మీ దుష్క్రియలు ఏం చేయండి మీరు, నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. నాకు కనపడతా ఉంది చెప్తున్నాడు, నాకు కనపడతా ఉంది కానీ కనపడకుండా చేయండి అప్ప. ఎంత దయమేడు చూడండి. అలాగే చూస్తే మళ్ళా కీడు చేయుట మానుడి, వానిడి మేలు చేయ నేర్చుకునుడి. ఉమ్, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, ఉమ్, హింసించబడు వానిని విడిపించుడి. చూసండి. తల్లిదండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఉమ్, విధవరాలి పక్షముగా వాదించుడి. ఎంత బాగా చూడండి. ఆయన అడిగేది చూడండి, మీరు కీడు చేయటం మానుడి, மேலு செய்தியும் செய்யமாட்டாரு. నేర్చుకునుడి. நேர்ச்சிக்கொண்டு இங்க நன்மை செய்ய படியுங்கள், న్యాయத்தை தேடுங்கள். న్యాయం ఏం చెయ్య, జాగ్రత్తగా విచారించుడి. వెతుకు అంటున్నాడు. చర్చి న్యాయముని వెతుకప్పా, న్యాయముని వెతుకు. మంచిది నేర్చుకోవడానికి అలవాటు పడు, మనసు తిప్పు. 19 వచ్చిన చెప్తాడు, 19 చెప్తాడు. ఇంకా ఏం చెయ్య, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల ఆ, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చాలు. ఎంత బాగా చెప్తాడు. అది ఏమని అర్థమో, మనసు మార్చుకో, మారు మనసుకి సమయం ఇస్తున్నాడు. అదే ఇక్కడ చూడవచ్చు, అవకాశం ఇస్తున్నాడు. మీరు మనం తిరిగి అంటే మారు మనసు పొంది చెవి వెగ్గండి, చెవి ఇవ్వండి. అప్పుడు మీరు మంచి ఫలము, నా దగ్గర కూడా మంచి ఫలం చేస్తారు. పొందుకుంటారు. చూడారా, ఆ రోజు క్రైస్తవ వాళ్ళకి ఎంతో చెప్పి చెప్పి అయిపోయి ఇప్పుడు మన చేతికి వచ్చింది. ఈ రోజు క్రైస్తవులకు, ఆ రోజైనా దేవుని బిడ్డలతో మాట్లాడినారు, ఈ రోజు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నారు. ఆ రోజు దేవుని బిడ్డలుగా ఉన్నారు, ఈ రోజు ఏమి క్రీస్తు ద్వారా క్రైస్తవులు అయినాం. అన్నీ ఒకటే. యేసు ప్రభు పంపించడం, యేసు ప్రభుకి ఆయన ద్వారా మళ్ళీ ఏం చేస్తాం, మన దగ్గర సంభాషణ ఉంది. దాని ముందు డైరెక్ట్ గా దూత మోనే ఉంది, సంభాషణ ఉండింది అంతే. అయితే సంభాషణ ఒకటే, ఈ పోయే సత్యం ఒకటే, ఆ వాక్యం ఒకటే, తీర్మానాల నిబంధనలు ఒకటే. కాళ్ళ పరమేణకి ఏమి అవుతూ ఉంటుంది, మారుతుంది. పాతకాలంలో వస్త్రం ఎలా ఉండింది, పాతకాలం పద్ధతి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి. అలాగే ఇక్కడ కూడా వాక్యము ఏం చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు మన చేతికి వచ్చింది, మన చేతి చూస్తున్నారు, మనకి ఇచ్చారు. యెషయా ఆ రోజు ఎంతగా ఆ దేశమునికి చెప్పారో, ఆ దేశ ప్రజలకు చెప్పారో, ఈరోజు మన దేశమునికి, మనలో, మన సంఘములో దేవుని అంగము ఉన్న మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా ఉందా సరి చేసుకోండి, నీతిని ఏం చేయండి, ఏమన్నా వెతకండి అంట. నీతిని ఏం చెయ్య, వెతకు, మంచిదిని చెయ్యి, నేర్చి అలవాటు పడు. అదే చూసినప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా వాళ్ళ పాపాన్ని, అయితే వాళ్ళు వాళ్ళు మనసు తిరగాలని ఆయన కరుణ చూపిస్తున్నాడు, దయ చూపిస్తే అధ్యాయం చూడవచ్చు. అదే ఈ అధ్యాయం అంతా కూడా దాని గురించి. సియోను చూడు 27వ వచనం చదివిన కూడా అక్కడ అలా ఉంది. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. తిరిగి వస్తే సియోను న్యాయం, తిరిగి వస్తే మళ్ళీ కూడా అంటాడు, తిరిగి వస్తే మీకేం చేస్తాను, విమోచన కలిగిస్తాను, విడిపిస్తాను. చాలా చూసారా, తిరిగితే మనసు మార్చుకుంటే అంటారు కదా, మంచి పద్ధతి, మంచి బుద్ధి మార్చుకోండి. అదిదా ఇక్కడ లేకపోతే చాలా కష్టపడాలి. అది చెప్తున్నాడు. తిరిగి వస్తే అదే ఆయన అంటే 25 కూడా అంటాడు, ఏం చేస్తాను, నేను మిమ్మల్ని శుద్ధిపరుస్తా అంటాడు. ఏమంటాడు 25లో, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి, చూసారా, నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. చూసారా, అయ్యో ఎంత దయనీయమైన మాట చూడండి. నీ మీద నా హస్తము పెట్టి, ఏమైనా ఉందా, ఎవరికైనా కృప ఉందా? మాట ఇస్తే చాలు, మాటనే అంత పవర్. హస్తమే పెట్టిన, చెయ్యి హస్తమే అంటే వస్తుందంటే ఎంత గొప్ప విషయం, ఆశీర్వాదం అది. చూడు, ఆనాడు యాకోబు ఆ దూతాన్ని తెలుసుకున్న తర్వాత వదిలినాడా, ఆయన దూతను వదిలినాడా? ఎందుకో
ఆయన 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 తొక్కిన తొక్కడాట్లో ఫైటింగ్ లో తోడ ఎముక ఏమైపోయిందంట, తొలగిపోయింది. విరిగిందేను ఉంది ఆడ బ్రేక్. అయితేను ఏం చేయలే ఆయన, విడవలే. ఎందుకో నువ్వు నన్ను దీవించి ఆశీర్వదిస్తేనే, నువ్వు ఏమైనా చేయి పర్వాలేదు, నన్ను ఆశీర్వదించే చెల్లు అంటే దేవుని ఆశీర్వాదం అంటే ఎంత, అప్పుడు ఎంత ఎంత వాంఛ ఆయనకి. ఎందుకో అతనికి కాదు, అతని సంతతికి ఏమవుతుంది ఇది, ఆయనకు వాంఛ. ఎందుకంటే ఒక్కడు ఇద్దరు కాదు పిల్లలు ఉండేది అక్కడ. ఎన్ని మంది ఉన్నారు, గోత్రం ఉన్నారు, 12 మంది పైన ఉన్నారు. వాళ్ళ కోసం ఆయన ఎంతగా తపన తనకలాడుతున్నాడు చూసారా, ఆ బిడ్డల్ని కాపాడాలని. ఒక్కొక్క ఏమంటారు, గ్రూప్ ఏం చేస్తున్నాడు చూడండి మీరే. ఒక్కొక్కరు గ్రూప్ ఇచ్చి, వాళ్ళ దగ్గర ఒక్కొక్క బహుమానం ఇచ్చి, ఒక్కొక్క గుంపు ఇచ్చి, ఎవరు వచ్చినా ఎక్కడ పలిగినా వాళ్ళ అన్న వచ్చినప్పుడు ఏం చేయమంటాడు, నా ఏలిన వాడు నీకోసమే పంపినాడు చెప్పండి. మనసు మార్చాల. ఎంత ఎంత టార్గెట్ చూడ ఆయనకి, తపన, మనిషి రీతిగానే ఆయన ప్రయత్నము. దేవుడిని పోయి పట్టుకుంటున్నాడు ఆయన. అందరూ పంపివేసి అవతలికి వెళ్ళి దేవుడి ఏం చేస్తున్నాడు రాత్రి అంతా. ఇప్పుడు రెండు పని జరుగుతుంది. ప్రయత్నం అనేది చాలా చక్కగా గ్రూప్ డివైడ్ చేసి వచ్చినప్పుడు ఇది మీరేం చెప్పాలి అందరూ, నా యజమాని ఏలిన వాడికి ఏం చేయమన్నారు, యాకోబు గిఫ్ట్ గా ఇమ్మన్నారు. ఇక్కడే చెప్పేశాడు. అక్కడ పోయి దేవుని దగ్గరకు వచ్చారు, నాకు దయచూపు వాడు నువ్వే ఆశీర్వదిస్తేప్పుడు నేనేం చేయను, విడవను. ఎంత గొప్ప అదంతా వాళ్ళు సాధించారు కాబట్టి ఈరోజు సులువుగా ఉంది ఆ విషయం మనకి. ఇలా చూసినప్పుడు ఈ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఏమి మన అన్ని ఆయన కనపడుతుంది. ఆయన మన దోషము, మన చేతిలో ఉన్న రథాపరాధము, మన దుర్నీతి, మన అవినీతి, మన అన్యాయము అన్ని కనపడుతుంది. అది చెప్తున్నాడు. అదంతా నాకు కనపడకుండా ఏం చేయదు, వాటిని కడిగించుకోండి, తొలగించుకోండి, మనసు మార్చుకోండి, మంచిది నేర్చుకోండి. అలా చెప్పు ఇక్కడ వచ్చినప్పుడు ఏమే, నా చేతిని మీ మీద వస్తాను, మీ చేతి కడుక్కుంటే ఆయన చేతి మన మీదకి వస్తాయి. చూడు ఎంత గొప్ప మీనింగ్ చూడండి. మీ చేతిని కడుక్కోండి, అప్పుడు నా చేతితో మీకు మీద వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఉన్నవి యావత్తును తొలగిస్తాను. మస్టును ఏమన్నాడు అక్కడ, మస్టును తొలగిస్తాను, నిర్మలము పవిత్రపరుస్తాడు. ఎంత గొప్ప విషయం కదా. అయితే దేవుడి ఒక ఆశీర్వాదము, ఆయన కరుణ అలా ఉంటుంది. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ ప్రభు ఒక దినము లోక జాతుల న్యాయము అన్ని గురించి కలిపి మాట్లాడతారు. ఒక పక్క యెరూషలేము గురించి మాట్లాడతారు, ఒక పక్క లోకము చెప్పేస్తారు. రెండు విషయం గురించి చూడొచ్చు. రెండో వచనం చూసినప్పుడు అది చెప్తారు. చివరిది మళ్ళీ ఇంకే చెప్తారు. ఇది లాస్ట్ ఏం చెప్తారు, రెండు ఏం చెప్తారు. 2వ అధ్యాయము 2వ వచనము, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏమని ఫస్ట్ మోడ్ ఏం మాట్లాడినారు, అంత్య దినములలో. ఎక్కడ జరగాల్సిన మాట ఇక్కడ చెప్తున్నారు, అంత్య దినములలో అని చెప్పి. ఆ దినములో యెహోవా ఒక ఆలయం ఏమవుతుందంట, కొండల కంటే ఎత్తుగా పర్వతముల పైన ఎత్తబడును. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంటే ఏమి, ఈ రాజ్యం అనేది, దేవుని రాజ్యం అనేది ప్రభు రాజ్యం మార్చబడి అన్నిటి రాజ్యం అని ఎక్కడ ఉంటుంది, హైలో ఉంటుంది. ఈ రోజు ఏం రాజ్యం ఉంటుంది, అగ్రస్థానంలో. ప్రపంచంలో ఏ రాజ్యం అగ్రస్థానం ఉంది ఈరోజు? అమెరికా యునైటెడ్ నేషన్ ఉంది, అమెరికా ఉంది ఈరోజు అగ్రస్థానంలో. అందరూ ఆశపడతారు, నేను అయిపోవాలి, నువ్వు అయిపోవాలని. దేవుడు వాళ్ళకి ఏం చేశారు, ఒక్కొక్క శవాన్ని ఒక స్టేజ్లో ఉంచారు. అది అందరికి అలాగే చూసినప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ రోజులో ఏ రాజ్యం ఉండదు, ఎవరు ఉంటారు. అందుకే నువ్వు అన్నిటికైనా ఉన్నతముగా ఏం చేయబడనంట, ఎత్తబడను. ఎందుకు ఎత్తపడాలా ఆయన చూసినప్పుడు 4వ వచనం ఏం చెప్తారు, 3 చదువు. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు,
ఆ కాలమున ఉమ్, సియోనులో నుండి ధర్మశాస్త్రము, ఉమ్, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఉమ్. జనములు ఆ, గుంపులు గుంపులుగా వచ్చి ఆ, యాకోబు దేవుని మందిరమునకు, వెళ్ళదు. యెహోవా పర్వతమునకు ఉమ్, మనము వెళ్ళదము రండి. ఉమ్, ఆయన మన మార్గముల విషయమై ఉమ్, మనకు బోధించును. ఉమ్. మనము ఆయన త్రోవలలో నడుతుము చూసారా, అని చెప్పుకుందురు. ఆ కాలంలో చివరి కాలంలో జరగబోయే వాటిని ఇక్కడ యెషయాకి 2వ అధ్యాయం చేశారు. ఆయన దర్శనముగా చూపించాడు. అన్ని వాక్యం ముందు వచ్చేస్తుంది. ఇది దర్శనము. ఏమొచ్చింది అక్కడ? దర్శనము. అన్ని ఫస్ట్ నుంచి ఆయనకి ఇచ్చేది ఏమి ఈయన వరకు ఎక్స్పెషల్లీ దర్శనమే ఇస్తాడు. ఫస్ట్ వచనం ఉంది, రెండవ వచనం, ఫస్ట్ వచనం అదే ఉంది, ఫస్ట్ వచనం అదే ఉంది. అన్ని దర్శనం. ఫస్ట్ వచనం చూసినప్పుడు యెరూషలేము గురించి దర్శనము, రెండో గురించిన యెరూషలేము యూదాను గురించిన దర్శనము. ఇక్కడ రెండు ఒకటి యాడ్ అవుతా ఉంటుంది. అక్కడ 4 గురించి ఉంది. అక్కడ యూదా యెరూషలేము గురించిన చూడండి లైన్ గా అలాగా చెప్పి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ భూ జనం అంతా మాట్లాడతారు. ఏమంట ఎక్కడి నుంచి వస్తారంట? యెరూషలేము నుండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, జాతిలు వస్తారు కదా, జనములు గుంపులు గుంపులుగా వచ్చి. జనములు ఎక్కడి నుండి వస్తారని రాయలు, ఎక్కడి నుండి వస్తారు, అన్ని వస్తారంట. వచ్చి ఏం చేస్తారు? వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళదము రండి. చాలు చూడండి ఎంత అప్పుడు ఏమని అర్థం. చివరి కాలంలో ఎక్కడ జరగబోయేది, ఎప్పుడు ఇంకా నెరవేరలేని ప్రవచనం ఇది. ఇంకేం లేదు, ఇది ఇంకేం చేయబడలేదు. ఇదే ఆల్మోస్ట్ ఆయన చెప్పింది 130 ప్రవచనం ఉందంట. దాంట్లో ఆల్మోస్ట్ 90 ఏమైపోయింది, నెరవేరింది. ఇంకా 40 నెరవేరకుండా ఉండేది. ఇది ముఖ్యమైన విషయం. ఇంక రాసేశారు. ఇది ఎక్కడ జరిగిపోయింది రాసేశారు. అంత్య దినములలో. అంత్య దినం అంటే ఎప్పుడు? అదే ప్రభు రెండో రాకడలో వచ్చి ఇంకా అనే కార్యం జరిగిన తర్వాత అది ఆ రాజ్యమే స్థాపించబడినప్పుడు అంత గొప్ప కార్యం అప్పుడు రాసే చూడండి. చాలా గొప్ప విషయాలు ఇక్కడ చూసినప్పుడు కూడా ఎంత అప్పుడు ఏమి అందరినీ ఆయన ఏం చేసేవాడు, అన్నిటినీ లెవెల్ ఏమంటుంది, అందరికి ఒకే ఏముంటుంది ఆ రాజ్యంలో. ఆ రాజ్యంలో ఎవరు గొప్పవాడని, ఎవరు ఏమే అల్పుడని ఏం చెప్పబడరు. అందరూ ఏమే ఈక్వాలిటీ, ఒకటే. ఈరోజు ఉంది కదా, అన్ని భేదం భిన్నం ఎంత ఉంది మరి ఉంటుంది ఆ కాలంలో చూసినప్పుడు. ఇది చెప్పాలంటే ఇక్కడ ఇది కూడా పాత నిబంధన కూడా ఈ ఒక విషయం ఏం చేశారు, మాట్లాడినారు. ఎన్నో విషయాలు కూడా కంపేర్ అయిందంట. అక్కడ 18వ వచనం ఏముంది, ఆ కాలం ఏం చేయకపోతే అన్నిటి ఏం చేసేస్తాడు, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. అన్నిటిని చేసి ఒక్కటి కూడా ఉండదు, మాత్రం క్లియర్ చేసేస్తారు. ఒక్కటి కూడా ఉండదంట ఆ కాలంలో. అంత గొప్ప విషయం చూసినప్పుడు సియోను సమస్త రాజ్యం కంటే ఎత్తుపడుతుంది. తర్వాత 3వ అధ్యాయం చూసినప్పుడు ఇది ఎంత విధంగా చూడండి. 3:8 ఏం చెప్తారు, యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకి ప్రతికూలముగా ఉన్నవి. చూసారా, ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు చేసే ఆ పాపానికి చేసే దానికి అంతా ఆయన హెచ్చరిస్తూ చెప్తుంటాడు. చెబుతూ కొందరు ఏం చేస్తారంట, అక్కడ నీతిమంతుల్ని వేరుపరుస్తారంట, డివైడ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక దేశం నాశనం చేయాలంటే ముందుగా అక్కడ ఉండే వాళ్ళు ఏం చేశాడు, ఒక్క నీతిమంతుల్ని కూడా వదిలిపెట్టేవాడు కాడు, ఆయన తప్పించేవాడు. అలాగే చూసినప్పుడు 1వ వచనం ఏం చెప్పింది, 3:1 ఏం చెప్పింది, ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను శోధకాండను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్ప శాస్త్రములను
ఎరిగిన వారిని ఉమ్, మాంత్రికులను ఉమ్, యెరూషలేములో నుండి ఉమ్. యూదా దేశములో నుండి తీసివేయును. తీసివేయను. కొందరు ఏం చేస్తున్నాడు, సపరేట్ గా డివైడ్ చేస్తున్నాడు. చూడండి, మనం కూడా మన దగ్గర ఉన్న అనేక వస్త్రం ఉంటాయి, అనేక పుస్తకాలు ఉంటాయి, అనేక ఉంటాయి. అన్ని ఏం మంచివి, కొంచెం మంచి మంచి కొత్తవి, పాతవి ఏం చేస్తాం దాన్ని, కొన్ని ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసి కొన్ని పెడతాం. ఇది ఎక్కడైనా ఏమి ఫంక్షన్స్, ఇది ఎక్కడైనా రోజు వాడుకునేది, ఇది డైలీ ఉంది కదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు దేవుని ప్రియులు ఎవరు, అన్యాయస్తులు ఎవరు, అకర్మస్తులు ఎవరు, శాస్త్రులు ఎవరు అనేది ఏం చేసినాడు దేవుడు అక్కడ డివైడ్. చూడండి అక్కడ ఎంత కాదు. ఎందుకు ఇవంతా నేను చూపాలా, మనకి చూపించాలా అంటే ఏం ఉద్దేశమా, మీరు నా పిల్లలు, మీరు కూడా ఏది మంచి, ఏది చెడ్డది, ఏది నీతి, ఏది అన్యాయము, ఏది స్వనీతి, ఏది న్యాయము, కరుణ, దయ చేయండి అన్నిటినీ. నువ్వు అది చేయకపోతే ఎలా దేవుణ్ణి బిడ్డ అవుతాము? మన తండ్రి ఎలా 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 చేస్తాడు, మనం కూడా ఏం చేయాలా? ఎందుకు యేసు ప్రభు నీతిని ప్రేమించడం ఎందుకు ఉంది ఆయనకి? ఆ ఒక్క విషయం గురించి ఆయన ఏం చేశాడు తండ్రి? ఆయన ఎన్నుకునే ఆయన అభిషేకించారంట. ఏంది? నీతిని ప్రేమించి దుర్నీతిని అసగించి ఆయన ద్వేషించినాడంట, అసగించుకున్నాడంట. అప్పుడు ఆ గుణం నాన్న లేకపోతే ఇక్కడ అది ఎందుకు చెప్పాలా? చూసినప్పుడు ఆ 50 మందికి అధిపతులను, ఘనత వహించిన వారిని, ఆలోచనకర్తలను, వ్యాపార సామర్థ్యం కలిగిన వారిని, సాధువులని ఆయన వేరుగా చేశాడు. విలక్కువారు డివైడ్ చేస్తున్నాడు. ఎందుకు? సాధువులు ఎవరు, సామర్థ్యం కలిగిన ఎవరు, శాస్త్రులు ఎవరు, అధిపతులు ఎవరు, ఘనత వహించిన వాడు, ఆలోచన అందరూ ఆయనకు తెలుసు. అప్పుడు ఎందుకు ఇదంటే అందరినీ ఏకంగా మాట్లాడేది కాదు, ఏకంగా చేసేది కాదు, అది నచ్చదు ఆయనకి. చూడు ఎంత బాగా చూడు, ఇదే తండ్రి ఒక ప్లాన్. మనం ఎక్కువ ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. ఎందుకు మనం చూపాలా? నువ్వు అలాగే చెయ్యి. ఎందుకు వాళ్ళు చెప్తున్నారు, మీరు అది ఏది మంచి అంటే ఏం చేయండి. ఇప్పుడు వచ్చి పౌలు వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్పేశారు, ఓ తిమోతి ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఇక్కడైతే చెప్తున్నారు, ఆ జనంగానే చెప్పారు. ఆ రోజు ఎవరు ఏం చేయాల, లొంగలేకపోయారు. అదే పొరపాటు అక్కడ చూసినప్పుడు. తర్వాత చూస్తే వాళ్ళకి అందరూ ఏమి చేశారు, అన్ని ఆత్మీయమైన విషయంలో చాలా వెనకపడిపోయారంట. ఇక్కడ ఏం లేకుండా పోతుందంట. ఆత్మీయత అంటే భక్తి, విశ్వాసత. భక్తి అంటే దేవుని ఎందు భయం భక్తి ఏమైపోయింది, తగ్గిపోయినాయి, లేకుండా పోయింది. అదిదా ఇక్కడ చూడొచ్చంట. ఇది చాలా ఇది ఏమి అక్కడ చూసినప్పుడు చూడండి, ఆడ మాట్లాడుతున్నాడు. 10 చదవండి, 10:3 అధ్యాయము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించారంట. కింద దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఏమంట అక్కడ జరిగేది చూడండి. ఈ ఆదాముని సృష్టించి, ఆదాముని ఆశీర్వదించి ఏమని ఆశీర్వదించినారు? సర్వమును లోపరుచుకొని, వశపరుచుకొని నువ్వేం చేయి, అన్నిటి మీద అన్నిటి ఏలుదు అని ఆయన ఆశీర్వదించి ఆయనకు అప్పగిస్తే, ఇక్కడ ఎవరు ఏలుతున్నారంట? ఇక్కడ ఆయన కోపం వచ్చేసింది. ఈ రోజు కూడా చాలా ఇంట్లో అట్లా జరుగుతుంది అనుకోండి. అది వాళ్ళకి వాకింగ్ గ్రహింపు లేదనుకోండి, అంతే. ఎంత బాగుంచారండి. ఏమంట, నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఇది ఏమి, నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు. త్రోవను ఏం చేసేసినారు? తప్పించు వారు నీ త్రోవల జాడను చెరిపివేస్తున్నారు. ఇదే అయిపోయింది, రివర్స్ అయిపోతుంది. ఆయన అందంగా ఆశీర్వదించి పరిపాలించమని ఇస్తే, పరిపాలించే విషయాన్ని వేరే హ్యాండ్ ఓవర్ పోతా ఉంది. పరిపాలించే హ్యాండ్ ఓవర్ రాలా. పిల్లలు స్త్రీలు ఏం చేస్తున్నారంట, ఇది ఎవరికి నచ్చదు.
ఆయన 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 ప్రత్యేకించి సృష్టించి ఒకరిని ఎన్నుకొని అందరూ ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన ఏం చేయాలని ఏలాలని ఏలేవాడికి ఏలికి లేకుండా వేరే వాడికి ఇచ్చేస్తే ఆయనకు నచ్చుతుందా? చూడండి ఎంత బాగా ఇదిదా అక్కడ జరిగిన మ్యాటర్, అక్కడ జరిగిన కార్యం ఈ 3 అధ్యాయం చూసినప్పుడు. అందుకే ఆయన కోపం వస్తుంది. అప్పుడు ఏం చెప్తున్నాడు? 16వ వచనం చెప్తున్నాడు, అందువలన ఏం చేస్తాను నేను ఇలా చేసే వాళ్ళకి ఒక మాట అంటాడు ఆయన. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక్కడ వాళ్ళు చేసేది వాళ్ళు ఏలేదు మాత్రం కాదంట, వాళ్ళ చూపు ఎలా ఉందంట. ఈ అధ్యాయం అంతా మీరు ధ్యానిస్తే నిజంగా నేను నన్ను తిట్టుకోబడ్డాడు. వాక్యం అలా ఉంది. అలా చేస్తున్నారు. అలా చేయకూడదు. అది దేవునికి బిడ్డలకి దేవునికి విరోధం. ఎవరు కాదు, మనుషుల కోసం ఇది మాట్లాడేది కాదు. వాక్యం చెప్పింది ఏమి, ఎందుకు అందరూ రాసి పెట్టారు? కింద చూడండి ఏమేమి తీసేస్తారంట. ఆయన చెప్తున్నాడు కోపం వచ్చింది ఎలా చూస్తారని చెప్పేసి కింద చెప్తున్నాడు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. మళ్ళీ ఎవరు కాదు వీళ్ళు, ఎవరు తెలుసా? మళ్ళా సియోను కుమార్తె ఏమని అర్థము? ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న శ్రేష్టమైన వాళ్ళు సామాన్య ప్రజలు కాదు. వాళ్ళకి చెప్తున్నారు సియోను కుమార్తెలే. వాళ్ళు ఏం చేస్తాను నేను మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారం చెలాయిస్తున్నారు. ఎవరు చేయవలసిన పని ఎవరికి వెళ్ళిపోయింది ఇప్పుడు. అదితో అక్కడ బాధ. పురుషులకు ఏలవలసిన ఏలికని ఇవిలి తీసుకున్నందువలన పిల్లలతో అప్పు చేసిన వాళ్ళు కోపం వచ్చి చెప్తున్నాడు ఏం చేస్తాను నేను ఆడికి చెప్పకుండా చూస్తాం మళ్ళా. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడివెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమును వారి పాద భూషణములను, సూర్య బింబ భూషణములను, చంద్ర వంకలను భూషణములను, కర్ణ భూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్ష రేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువులను తీసివేయును. అన్నిటినీ చేశారట. ఈ రోజు ఇది లేకుండా ఎవరు ఉన్నారంటారా? ఇన్ని వస్తువులు ఉన్నాయో లేదు, ఆ కాలంలో ఉంటుందో లేదో నాకు తెలీదు, అది మనకు తెలియని కాలము. అయినా ఇన్ని ఉన్నాయా అంటే ఈ రోజు మాత్రం ఇన్ని ఉన్నాయి. ఇన్ని లిస్టులో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ రోజు అందరికి ఉన్నాయి. చూడండి ఎన్ని చెప్పారు. చూడండి ఎందుకు తీసేస్తారంట? ఏమన్నా ఏం చేశారంట? వాళ్ళు చేసింది ఏం చేశారు? అధికారము చేస్తున్నారు, వాళ్ళు ఏలుతున్నారు. అది ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజు కూడా చాలా మంది ఇట్లా ఉన్నారు. సంఘంలో ఉన్నారు, సంఘంలో ఉన్న చాలా స్త్రీలు ఎట్లా ఉన్నారు, ఎలా ఉన్నారు చూడండి, ఎలా ఉన్నారు అక్కడ. ఆ పరిస్థితులు వచ్చేసినాయని బాధపడేది ఆయన. సరిగా మాట్లాడుతున్నారు చూడండి. ఇంత ఈ 3 అధ్యాయం చూసినప్పుడు అందరూ తొలగించేస్తే ఎందుకు తొలగిస్తాను? అది బాగుండదు, అది అది ఆయనకి ఇష్టం కాదు. ఇంకా ఇలా ఉంది సంఘంలో ఎలా ఉంది. ఇంకా తర్వాత అధికారం చూస్తుంది 4వ అధ్యాయం చూస్తే 4:1 కూడా ఒక వాక్యం ఏముంది? ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? యేసుప్రభు చెప్పారు కదా, ఆ ప్రకారం ఏం చెప్తారు? 7 సంఘమునకును 7 సంఘపు దూతనకును రాయుమని చెప్పినది అని ఏం చెప్పి రాస్తారు? ఆయన ఏ మధ్య వాసం చేస్తారంట? ఆయన 7 దీపపు స్తంభం మధ్య నివాసం చేస్తున్న ఆయన చెప్పి మాట అంటాడు ఆయన. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ఎవరు 7 అన్నప్పుడు
ఆ 7 సంఘముగా ఏర్పరచుకున్న సంఘము ఎలా అయిపోయింది తెలుసా ఇప్పుడు? యేసుప్రభు ఏం చెప్తారు? మీరు సంఘం అంటే ఎక్కడికి రావాలా? నా ఎద్దకు రండి, నేను మీకేం కలిగిస్తా? నీతి వస్త్రం ఇస్తాను. విశ్రాంతి కలిగిస్తాను. నా మాట వినుడి. నా బోధ ఎలాంటిది మీకు? సులువైంది. అది ఎలాంటిది? మృదువైనది. నేను ఎలా ఉన్నా? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు, నా ఎద్దు వచ్చి నేర్చుకున్నాడు అని యేసుప్రభు చెప్పి ఆయన బోధిస్తున్నాడు. ఈ మాట వినేని వాడు, అదే మోషే చెప్పారు, నా వెనకాల ఒక గొప్ప మనిషి వస్తాడు, ఆయన మాట వినేని వాడు ఈ భూజనులు ఉండి ఏం చేయబడాల. అలాంటి ఈయన వచ్చి ఈయన ద్వారా గొప్ప మాట ఇస్తే దేవుని మాట, ఈ మాట వదిలేసి నువ్వు మాట అంత వద్దు కానీ మాది మేము తింటాం, నువ్వు పేరుకి మాత్రం ఏముండవు. పేరు క్రైస్తవులు 20 ఉంది, మేము క్రైస్తవులు వస్తాము, ఆదివారము కాకపోతే ఆదివారం మేము ఏమి అర్థం చేసుకుంటాము అంతే. 6 రోజులు మా ఇష్టానికి ఏం చేస్తాము, ఎట్లయినా జీవిస్తాము. మమ్మల్ని అడగకూడదు. ఆ పద్ధతులు ఈ పద్ధతులు అంతా చెప్పవద్దు. అట్లా కూడా ఇదే ఈరోజు సంఘ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా అయిపోయింది. అందుకే ఇవి ఎరిగిన దేవుడు ముందుగానే ఏం చేశారు, ప్రవక్తతో రాసి పెట్టేశారు, ఇలా వస్తారప్ప చివరి కాలంలో. నువ్వు రాయి అక్కడ చూడు, ఎవరి గురించి చెప్తారు? 4వ వచనం చెప్తారు చూడండి, 3వ వచనం చదువు, 3 కూడా. సియోనులో శేషించిన వారికి, ఆ యెరూషలేములో ఆ నిలువబడిన వానికి, ఆ అనగా అనగా జీవము పొందుటకై ఆ యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, దాఖలైన వారికి ఏమంటే లెక్కించబడిన వారికి, ఆ పరిశుద్ధులని పేరు పెట్టుదురు. ఎందుకు పెట్టి కింద చదవండి, ఇంకా తీర్పు తీర్చు. పైన ఉంది. అప్పుడు ఆంధ్ర సియోను కుమార్ అழுకై కழுవి, 3వ వచనం ఉంది మాకు, లేదా పైన చదవండి లేకపోతే. ఆ దినమున యెహోవా ఆ చిగురు ఆ మహిమయు ఉమ్, భూషణము నగును. ఉమ్, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి ఉమ్, భూమి పంట ఉమ్, అత్యాస్పదముగాను ఉమ్, శుభలక్షణముగాను ఉండును. ఉమ్, సియోనులో శేషించిన వారికి, ఉమ్, యెరూషలేములో నిలవబడిన వానికి, ఉమ్, అనగా ఉమ్, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి ఉమ్. పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. అది కాదమ్మా, ఆడ చూడు ఏం వచ్చింది, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు, ఏముంది వాళ్ళకి? కల్మషం ఏం చేయబడాలా? కడిగి కడిగివేయునప్పుడు వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు, అది అప్పుడు ఫస్ట్ ఏం చేయబడాలా? శుద్ధి చేయబడాలా. అక్కడ అందుకే చెప్తున్నాడు, ఎందుకు ఆడ సిరియలు ఎలా ఒకే సిరి 7 పట్టుకుని మాకేం చేయనువా, మా ఆహారం మేము తింటాము, మా వస్తువులు మనం ధరించుకుంటాము, మాకు పేరుకు మాత్రం ఏం చేయనువా, మేము క్రైస్తవులుగా ఉంటాం, వస్తాం పోతాం, పేరు అంతే. అలాగే ఉన్నారు. వేషధారకులు అంటారు, వేషకారకులు అంటారు, వేషధారులు అంటారు, పండగ క్రైస్తవులు అంటారు. వీళ్ళకు ఏమి ఒప్పుగా ఏమంటారు, పండగ క్రైస్తవులు. ఇంకేం చెప్తారు వీళ్ళు. ఎప్పుడు ఏం చేయరు, దేవుని వాక్యం మీద ఏం ఉండరు వీళ్ళకి. వద్దు, ఏది వద్దు, అంతే, ఏది వద్దు. మా వస్తువు మాదంటే మాది ఎలాంటిది అంటే మురికి పేలుకుంటుంది, అది ధరించుకుంటాం, పేరు మాత్రం ఉండాల. చాలా చూస్తాం కదా, ఆల్ఫోన్స్, పీటరు, జేమ్స్, గ్రేట్ పేరు ఉంటుంది, ఆయన సంబంధం లేని జీవితాలు ఉంటాయి. అప్పుడు ఎంత బాధ. అదే చెప్తా, అలాంటి వారి గురించే ఈ అధ్యాయం 4వ అధ్యాయంలో మాట్లాడింది చూడొచ్చు మనం. తర్వాత చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఏమున్నాయంటే, ఇది చెప్పాలంటే ఈ 5వ అధ్యాయము 6 కూడా గొప్ప ఒక గీతం ఏమంటారు దీన్ని, కీర్తనలో పాడారు. ఇది ఎక్కడ నుండి తీయబడింది చెప్పి చూసినప్పుడు, అక్కడ మనకి నిర్గమాకాండం ఉంది కదా, నిర్గమాకాండం నుండి ఎత్తుకున్నారట దీన్ని చూసినప్పుడు. ఎందుకంటే ఇది కూడా చివరి కాలంలో జయించిన తర్వాత పాడబోయే పాట అంట, ద్రాక్ష తోట గురించి పాట. ఏం చెప్పండి, ఫస్ట్ వచ్చిన 1. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. చూసారా, ఇక్కడ చూసినప్పుడు ఈ ద్రాక్షల్లో కూడా 2 విధమైన ద్రాక్ష ఉంటది. ఏమేమి ఉంటది? మంచి ద్రాక్షలు, అది గురించి క్లియర్ గా మాట్లాడతారు.
మంచి ద్రాక్ష ఉంది, కారు ద్రాక్ష. కారు ద్రాక్ష. అయితే ఆయన ఏమని వేసి దాన్ని బాగా భద్రపరిచారంట. అయితే అది ఏం కాసిందంట. ఆ? అది కారు ద్రాక్షలు కాచి అదే చెప్తాడు ఆయన. 4 వచ్చిన చెప్తారు. ఏం చెప్తారు? రెండవ వచనం. చెప్పండి. నేను వాటిని ఆయన దానిని ఉమ్, బాగుగా త్రవ్వి ఉమ్, రాళ్లను ఏరి ఉమ్, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఉమ్, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ఉమ్. ద్రాక్ష తొట్టిని తొలిపించెను. చాలు ఇది ద్రాక్ష మనము. పండ్లు ఫలింపవలనని ఉమ్, ఎదురు చూచుచుండగా ఉమ్, చుండెను గాని ఉమ్. అది కారు ద్రాక్షలు కాచెను. ఇది మనకు ఎక్కువ ధ్యానించేది కాబట్టి చూడండి. ఇది చూసినప్పుడు మనకి ఇది స్టోరీ తెలుసు. ఏమంటే నేను ఆయన అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇంకా నేను ఏం చేస్తాను, నా ద్రాక్ష తోటకి ఏం చేశానప్ప, ఏం చేయాలి, నేను నాకేం చేయను ఒకసారి వాటి గురించి చూడండి. నిజంగానే ఆయన అంతా బాధపడతాడు. అంటే నేను ఎంతో మంచిగా మంచి ఫలాలు కావాలని ఎదురు చూస్తూ ఉంటే అది ఏముంటుంది. 7వ వచనం చెప్తే ఏం చెప్తున్నాడు అది. ఇజ్రాయేలు వంశము ఇప్పుడు కంపేర్ చేస్తే కరెక్ట్ గా చెప్పేస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అది ఇజ్రాయేల్ వంశముడు ఇజ్రాయేల్ గురించి మాట్లాడేది. ఆత్మీయ ఇజ్రాయేల్ కావచ్చు, శారీర ఇజ్రాయేల్ కావచ్చు, ఇద్దరికి అంతే వర్తిస్తారు ఈ వచనం. ఆ, యూదా ఆ. మనుష్యులు ఆ, ఆయనకిష్టమైన వనము. ఆ, ఆయన న్యాయము కావలెనని ఆ. చూడగా చూడగా బలాత్కారము కనబడెను. ఆ, నీతి కావలనని చూడగా ఉమ్, రోదనము వినపడెను. చూసారా. ఆయన నీతిని ఎదురు చూస్తే అక్కడ ఏం జరిగిందంట, అనీతి జరుగుతూ ఉంది. చాలా బాధపడుతున్నాడు. ఎంత బాధ చెప్తా అది చూస్తా వచ్చినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగి చెప్తాడు. ఎలా కడతారు, ఎలా చేస్తారు వీళ్ళు, తనకు మాత్రం కలగాలని అంట విస్తారం కట్టుకుంటారు. నా జనం ఏం లేదంటారు అక్కడ. 13వ చూసినప్పుడు బుద్ధి లేదంటారు. ఆయన ఏమంటారు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. చూసారా, వాళ్ళకి ఏం లేదు బుద్ధిగా, ఏం మాత్రము జ్ఞానము లేకయే. అది జ్ఞానము లేకనే పడినారు. వాళ్ళు ఎలా అయిపోయినారంటే వాళ్ళ కళ్ళు ఎలా ఉందంటే గర్వపు కళ్ళు అంట. 15వ వచనం చెప్తారు. అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. అది వాళ్ళ చూపు ఎలా అయిపోయిందంట, గర్విష్ఠుల చూపు వచ్చేసి. ఏదన్నా ఉండవచ్చు దేవునికి ఆశగా ఏమి చాలా నచ్చింది ఏదే గర్వం. ఎందుకు గర్వం ఎవరు వచ్చి అనగదొక్కుతారంట, నేనే అనగదొక్కువాడను. ఎందుకంటే అది చాలా లాస్ట్గా అది ఎక్కడికి దారి తీస్తుంది, నాశనానికి వెళ్ళిపోతాయి. అదిదే ఇక్కడ చూసినప్పుడు చాలా ఈ 3వ వచనం అంతా చూస్తే వాళ్ళ గురించిన, వాళ్ళు చేసిన తప్పిదం గురించే అన్ని గురించి బాధపడతాడు. బాధపడి చూసినప్పుడు అది దాని గురించి 20వ వచనం ఏముంది, 5:20. కీడు మేలనియు మేలు కీడునియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ. చూసారా, ఎంత చూడండి, ఎంతగా ఆపోజిట్ అయిపోయింది. మేలు ఏమంటారంట, కీడు మేలనియు మేలు కీడనియు. ఎంత బాధ అండి. దేవుడు ఏర్పరిచిన సత్యము, న్యాయము, నీతి ఎంత ఉంటుంది, అదంతా అటు వేసి వెళ్ళిపోతే అప్పుడు ఎంత కోపం వస్తుంది ఆయనకి. ఆ రోజుల్లో కాదు బాధపడింది ఆయన, ఈ రోజుల్లో కూడా ఆయన ఏర్పరచుకున్న సంఘములో ఏముంది, ఇలాగే ఉంది. మనుషుల కోసము నీతిని, న్యాయముని, సత్యముని ఏం చేస్తున్నారు, తొక్కించి పొల్లిస్తున్నారు, దొల్లిస్తున్నారు, దాన్ని అమ్మివేస్తున్నారు. చెప్పాలంటే అమ్మివేస్తున్నారు. అప్పుడు రక్షించిన రక్షకుడిని మన ఆత్మలో సంతోషం ఉంటున్నా, మన ఎంత ఆయన ఆనందపడనా, మన ద్వారా మగింపడతాడా. ఎంత చూడండి ఇక్కడ, தீமையை நன்மை என்றும் நன்மையை தீமை என்று சொல்லி இருளை வெளிச்சமும் வெளிச்சத்தை இருளும் భావిస్తే కసపై తిత్తిప్పి కసపైన సాధికులకు అయ్యో. సాధించే వాళ్ళకి ఏమంట అక్కడ, ఇదిదా ముఖ్యము. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. అయ్యో అంటారు. అంటే ఏమైతే అంటే వాళ్ళు సాధిస్తారంట, అలా ఉంది మాకు సాధించే వాళ్ళు. కానే కాదు, అటు మాట లేదు, సాధించేది.
అది ఎవరికి విరోధం కాదు, మనుషులు కాదు విరోధం, దేవదేవునికి విరోధమైనది మనం సాధించేది. తమ దృష్టికి ఆ తాము జ్ఞానులనియు ఆ తమ ఎన్నికలో ఉమ్. తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. అది కూడా తప్పు. అయ్యో మేము ఒకటే, మాకే తెలివి ఎక్కువ ఉంది, మాకే బుద్ధి ఉంది, మీకు బుద్ధి లేదు. బుద్ధిహీనంగా ఎదుటి వాళ్ళని ఎంతనా ఈనపరిచేది అనుకోవచ్చు. మనిషి ఎదుట ఏముంది, కొందరు తట్టవచ్చు తప్పట్లు చేయవచ్చు. అయితే దేవుడు అది నీతి ఉందా, ఆయన చూసేది ఎవరు నీతి ఉందా చూస్తాడు. ఏమంటున్నాడు ఒక చేడ, ఆయన బెల్షస్సరుని తూంచినాడు. ఎవరు దేవుడు ఎవరు కుమారుడు ఆయన? నెబుకద్నెజరు నెబుకద్నెజరు కుమారుని తూంచినాడంట. తూంచినప్పుడు ఏం కనపడాడంట? తక్కువ కనపడ్డా, అంతే విడిచిపెట్టేస్తున్నాడు అంతే. ఇది చూడండి, అది ఇక్కడ తూంచుతాడు ఆయన. ఇలా సాధించే వాళ్ళకి అయ్యో అంట, సాధించే అలాంటిది చేశారు ఇజ్రాయెల్లో. కాబట్టి ఇదంతా కూడా ఆయనకి చాలా బాధాకరమైన విషయము. ఆయన అందే అడతాడు, ఎలా అయినా ఆయన ఇప్పుడు ఒక ద్రాక్ష తోట ఎందుకు నాటుకుంటారు? దాని ఫలము తినేదానికి. అది ఎంతో హెల్తీ ఫుడ్ అండి, ఏం వర్షఫలం అది, హెల్తీ, ఆరోగ్యంగా ఉండాల అన్ని చేస్తే. అయితే వీళ్ళు లాస్ట్ వరకు ఏం చేయరు, అది ప్రయోజనం లేకుండా పోయిందంటే, అంత కష్టపడి అంత తెచ్చి అంత చేసినప్పుడు ప్రయోజనం లేకుండా పోయిందంటే ఏం చేస్తారు? ఒక్కటి వెంటనే దాన్ని తీసి పడేస్తారు కదా. అదే 10 ఎకరములు ద్రాక్ష తోట ఉమ్. ఒక కొంచెడు రసం ఇచ్చును. అదే, ఎందుకంటే అది ఆయనకి విలువ లేనిది, ఆయన ఘనత లేనిది. ఆయన ఇచ్చిన నేల, ఆయన ఇచ్చిన పంట, ఆయన ఇచ్చిన అన్ని ఆయనదే కదా. ఆయన ఇచ్చి ఆయనకి మహిమ లేకపోతే ఎత్త దాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూసారా? అది దేవుణ్ణి ఒక ఏం చేశారంటే లాస్ట్ లో వాళ్ళు 24వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ఉమ్, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఆదిదా వాళ్ళు ఏం చేశారు తెలుసా? గ్రంథాన్ని வேதத்தை வெறுத்து పరిశుద్ధத்தை ఇజ్రాయేలుని పరిశుద్ధుடைய వసంత అసట్టை பண்ணினார்களே, గ్రంథంలో ఉన్న వాక్యం ఏం చేసేసారు వాళ్ళు? నిర్లక్ష్య పెట్టుదురు. చూడండి ఆడ, చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును ఉమ్, నిర్లక్ష్య పెట్టుదురు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ఉమ్. తృణీకరించుదురు. ఆ వాక్కును గ్రంథాన్ని నిర్లక్ష్య పెట్టి వాక్కుని తుణీకరించారంట. మీరారు. ఈరోజు చాలా మందికి అర్థం కాలే. మనం ఇచ్చిన విశ్వాసానికి, మన ఇచ్చిన రక్షణకి, మనం చెప్పే ఒక మనిషి కోసం తప్పు పోయినామంటే ఇది ఏమని అర్థమో, దేవుని వాక్కుకి విరోధంగా జీవిస్తున్నామని వెళ్ళిపోతుంది. అందుకంటాడు మీ మాట ఎలా ఉండాలా? సత్యానికి అనుకూలంగా ఉండాలా. పౌలు చెప్తారు, మీ మాట సత్యమునికి విడిచి రాపోకూడదు, మీరకూడదు. మనకు ఒక బౌండరీ వేశారు. ఆ బౌండరీ అంటే ఏమి? యేసు ప్రభు ఇచ్చిన ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ప్రేమ అనే విషయంలో ఏం చేయాలి? మనము దాటి వెళ్ళకూడదు. ఆ రోజు చూడండి, దావీదుకు విరోధంగా చేశారు షిమేయి. ఆయన కుమారుడు సొలొమోను రాజు అయిపోయినాడు. ఆయన పిలిచి చెప్పేసి పోయినాడు, నేను వాగ్దానం చేశాను, నేను వెళ్ళిపోతాను, నేను చనిపోయినాక అతని సంగతి వదలవద్దండి. ఎంత మంచి హృదయం చెప్పేసి పోయి చెప్పినాడు రాజు. ఈయన కూడా ఏమనలా, సరే పోన్లే, ఈయన పిలిచి మా దాన్ని చేసావు, నేను తీసేస్తాను చెప్పలా అని చెప్పి, చూడప్ప నువ్వు ఎక్కడ దాటి వెళ్ళిపోకూడదు, యెరూషలేం దాటిపోకూడదు, ఒక బౌండరీ ఇచ్చాడు, ఒక లిమిట్ ఇచ్చారు, ఒక హద్దు ఇచ్చేసారు. పోయిన దినములు ఏం చేయబడతావు? అయ్యో నా మంచి మాట చెప్పినావు రాజా, నేను ఖచ్చితంగా అలాగే పాటిస్తాను వెళ్ళిపోయినాడు. ఒక రోజు వచ్చింది ఆ దినం శోధన. ఇద్దరు పని వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు? పక్క పట్టణానికి వెళ్ళిపోయినారు. ఇతనికి అదంతా గుర్తురాల. రాజు దగ్గర తీసుకున్న రాజు ఇచ్చిన ఆజ్ఞ, చట్టము, తీర్మానము ఏమి గుర్తురాల. యథావిధే గాడి ఎత్తుకున్నాడు, పోయినాడు, తోడుకొని వచ్చినాడు. దాటిపోయింది మ్యాటర్, వెళ్ళిపోయింది. అక్కడ తిరిగి వచ్చింది, మ్యాటర్ వచ్చేసింది రాజు దగ్గర. ఇప్పుడు రాజు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు గుర్తు వచ్చింది ఆయనకి. పని వాళ్ళకు ఎంతసేపు ఏం కనపడినారు? వాళ్ళకి నాకు ద్రోహం చేశారు. డబ్బు, ఇప్పుడు పని చేసేదానికి మనిషి కావాలా? పని 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 పని. ఇది రోజు చాలా మంది అదే పని 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 మర్చిపోయి పనిని పడిపోయి ఏం మర్చిపోయాడు ఆయన? తన ప్రాణంగా ఉన్న నిబంధన మర్చిపోయినాడు. దిస్ ఇస్ కమిట్మెంట్. ఏమి రాజుతో ఏమది? ఓ కమిట్మెంట్ అది. ఇలా ఉంటాను, ఇలా ఉండాలా, ఉంటాను. ఆయన అడిగినాడు, నువ్వు దాటకూడదు. అలాగే రాజా,
ఉంటాను. మంచిది, మంచి మాట చెప్పావు. సంతోషించాడు రోజు, దీవించి వెళ్ళిపోయినాడు. ఈరోజు ఇప్పుడు రాజుతో చూడు, అప్పుడు కమిట్మెంట్. మనం కూడా రాజు దేవునితో ఏం చేస్తున్నాము? కమిట్మెంట్ చేసాం. మనం కూడా పని 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 పాట, పని పాటల్లో పడి ఏ దినం కూడా తెలీదు. చాలా మంది ఆదివారం, అయ్యో ఆదివారం మర్చిపోయినాడు అంటారు. ఈ డేట్ కూడా తెలియదు అంటారు. అప్పుడు ఎక్కడదా ఉన్నారు వాళ్ళు? లోకమంది ఎక్కడ ఉంది? పని 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 బిజినెస్, పని బిజినెస్. దేవుడు ఇచ్చేది అది కూడా పని. దేవుడు ఇకపోతే చేయలేమనుకోండి. ఆయన కూడా ముఖ్యమైన విషయానికి ఏం చేయాలి దాన్ని? దేవుని ఆజ్ఞ, దేవునికి నీతి కంటేనా? దేవుని సత్యము కంటేనా? అందుకే అంటారు ఆయన, ఇహలోక ఆహారము కంటే మీకు ఏం దేని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వమన్నాడు? పరలోక ఆకారము. అది ఎలాంటి ఆకారం? అది అది అక్షయం. ఏమది అక్షయము? అది నశించిపోని ఆకారం అంట. చూసారా? అది ముఖ్యత్వం ఏమన్నాడు? ఈ ఇహలోక ఆకారం కాదు, పరలోక ఆకారం నిమిత్తం మీరు ఎక్కువ ప్రయాసపడుడి. ఆయన ఈరోజు చాలా మంది ఆ సిమేయిలాగా పనివాడు పని మీద పడి చేసి నిబంధన మర్చిపోయి అలాగే ఇప్పుడు నష్టపోతారు. ఇలాగ చూసినప్పుడు ఇలా ఇదే చెప్తున్నారు వీళ్ళు కూడా. వీళ్ళు ఏమంట? గ్రంథాన్ని మర్చారంట, దేవుని వాక్యమును తుణీకరించారంట. అందువలన కిందే చెప్తున్నాడు 25లో 5:25 యెషయా. దాన్ని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదకి తన బాహువు చాచి. ఎవరి మీద మండుచుండి తెలుసా? మాట ఒక మాట పదం వచ్చింది. ఎవరి మీద అంట? ఆయన ప్రజల మీద. ఆయన ప్రజల మీద. ఎవరో కాదు, సియోను కుమార్తె. ఎప్పుడు ఆజ్ఞ మీరుతావో, ఎప్పుడు ఆజ్ఞను తప్పుతావో, ఎప్పుడు వాక్యమును విసిరి పెడతావో అక్కడ కోపం ఆయన బిడ్డ అయినా కూడా సరే, మనము తీర్మానించిన కోపం నీతి ఆయన దగ్గర చూడు, కోపం రగులుకుంటా ఉంది. కారణం ఎవరు? చేయరాని పని చేసేది. దేవుని వాక్యాన్ని వదిలేసి ఏముంది? ఇంకా మన లైఫ్ ఏముంది? ఈ రోజు క్రైస్తవులకి లైఫ్ ఎక్కడ ఉంది? జీవవాక్యమే కదా. జీవవాక్యం కంటే వాల్యూ ఇకపోతే ఎవరికి ఇస్తావు? మనిషికి ఇస్తావా? మనిషికి హోదాకు, అధికారానికి మనిషి కోసం ఇస్తావా? మనిషి ఉంటే చాలా. పద్ధతి లేకుండా నీ జ్ఞాతి లేకుండా ఉంటే మనిషి చాలా. పద్ధతి ఉండి సత్యం కావాలి కదా. సత్యవంతులు సత్యం కావాలి కదా. సత్యం అనుసరించమన్నప్పుడు సత్యవంతులు కావాలి కదా. అదిదా చూడవచ్చు ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా. అలాగే ఆయన లాస్ట్లో చెప్తున్నప్పుడు సింహం వల్ల గర్జించి వస్తాడంట. ఆయన వచ్చి ఇప్పుడు అందరికీ మాట్లాడతారు. 26వ వచనంలో 2 జనంగా భూమిలో అందరికీ మాట్లాడతారు. ఇప్పుడు కంపేర్గా 26 దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చిచున్నారు. అందరినీ పిలుస్తారా అండి? అదిదా. ఎందుకంటే ఆయన ఒక తీర్మానం చేశారంటే దాన్ని ఎవరు ఏం చేయలేము, అడ్డుకోలేము, ఆపలేము. ఆ కాలంలో మోషే ఉన్నాడు కాబట్టి వాళ్ళు 10కి బయటపడ్డారు. లేకపోతే ఆయన వచ్చిన కోపానికి ఎప్పుడేం చేసేసి వాళ్ళు చూడండి. అలాగే ఈ కాలంలో మనకి యేసు ప్రభు ఉన్నారు, యోసే ఉన్నట్టు ఎవరు ఉన్నారు ఇప్పుడు? యేసు. ఆ కాలంలో మోసే ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డు. ఈ రోజు అలాగే యేసుప్రభు పెట్టేశారు, దేవుడే పెట్టేశారు. ఎందుకంటే ఏమన్నారు? ఆయన నీటి మూలంగా నేను ఏం చేసుకున్నారు? ఆయనే నిబంధన చేసుకున్నారు. తర్వాత యేసుప్రభు రోజు యేసుప్రభు మనం భక్తిగా వచ్చి నిలబడకపోయింటే ఎప్పుడో మనం ఏమైపోయాము? ఎప్పుడో ఇదంతా ఖాళీ అయిపోయింటాం. అయితే ఆయన వచ్చి మన పక్షం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఒక అవకాశం వాడు పడిపోయినాడు, లేస్తాడు. తండ్రి లేస్తాడప్పా, కొంచెం దయ చూపండి. మన నిమిత్తం ఆయనే చేస్తున్నాడు. గోజారుకుంటున్నా కాబట్టి మనం బతుకుతున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ 6వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ కూడా 7-8 వచనం చూసినప్పుడు 7-8 వచనాలు. 6వ అధ్యాయము 7-8. ఇదిగో ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇక్కడ ఏం చేస్తే చూడొచ్చు అంటే వాళ్ళ ఎడల వాళ్ళు దయ చూపించేవాడు, మన్నించేవాడు. ఈ అదేమంతా కూడా ఏముంది? ఆయనకి క్షమాపణ. వాళ్ళు ఎలా చేశారని ఉందంటే 8వ వచనం కింద. ఇప్పుడు ఆయన వెళ్ళేది కూడా ఉంది. యేసుప్రభు గురించి ఉంది, యెషయా గురించి ఉంది. 2 గురించా?
అప్పుడు నేను ఆ, ఎవని పంపెదను, ఉమ్, మా నిమిత్తము ఎవడు పోవునని ఉమ్, ప్రభు సెలవీయగా ఉమ్, వింటిని. ఉమ్, అంతటా నేను చిత్తగించుము, ఉమ్, నేనున్నాను, నన్ను పంపమనగా ఉమ్. చూసారా, ఇది ఎవరికి మ్యాచ్ అయింది ఇది? యేషయాకు జరిగిందంట కాలంలో, కానీ ఇది యేసు ప్రభుకు ఛాయగా ఏముంది, ఇది ప్రవచనంగా ఉంది. ఆయన ఆయన పరలోకములో తండ్రి ఆలోచిస్తూ ఉంటే ఎవరికి తెలిసింది? ఎవరికి పంపుతున్నా నేను అని అన్నప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేశారు ఈ విషయంలో? తండ్రి నేనేం చేస్తానా, వెళ్తాను. ఆయనే ఈ ఒక నేను త్యాగమును, ఏమి ఈ సామాన్యమైన త్యాగము చేయలే ఆయన. బలి అవ్వాల, పుట్టేది ఒక జన్మ అంటే ఎంత సంతోషం కదా. అయితే ఏం అవ్వడానికి పుడుతున్నాడు ఆయన? పుట్టేదే బలి అవ్వడు. అది ఎంత వయసులో పోతాడు? ఏమో మంచి ఏమంటారు, పర్వాలేదు 50-60 దాటిందిలే, ఆయన హ్యాపీగా పోలా చెప్పలా. ఎంత పరిపూర్ణుడు అయిన వెంటనే 3.5 సంవత్సరమే ఆయన. 30 వయసులో ఏమో మనిషి అంటే పరిపూర్ణత. అప్పుడు ఆ పరిపూర్ణతని 3.5 సంవత్సరం మంచి వయసులో ఆయన ఏం చేయబడాలా? బలి అవ్వాలి. బలి ఇవ్వాల. అది ఆ విషయంలో అంగీకరించి వచ్చాడు. నిజంగానే ప్రభు గురించిన గొప్ప ఒక అధ్యాయం, ప్రవచనం గురించి ఇక్కడ ఈ ఒక 6వ అధ్యాయంలో చాలా రాశారు. నన్ను పంపమని. అయితే కూడా ఆయన వచ్చి ఏం చేయపోతాడా? చూడండి కింద ఏముంది, ఎలా ఉన్నారంట వాళ్ళ జనాలు అప్పుడు, పరిస్థితి ఎలా ఉందంట. ఆయన ఆ, నీవు పోయి ఆ, ఈ జనులతో ఇట్లనుము, ఉమ్, మీరు నిత్యము వినుచుందురు గాని ఉమ్. గ్రహింపకుందురు, అంతే. నిత్యము చూచుచుందురు గాని ఆ. తెలుసుకొనకుందురు. యేసు ప్రభు వచ్చారు, పుట్టేశారు, కన్యకగా పుట్టారు. కన్యక పుట్టి ఆయన వాక్య ప్రకారం ఎక్కడెక్కడ రావాలని రాసిందో ఐగుప్తు నుండి వస్తారు, నా కుమారుడు పంపిస్తున్నాడు, మళ్ళా నాజరేతు వస్తానంటాడు, వచ్చినాడు. అన్ని విధానంగా వచ్చినా కూడా ఏమాత్రం ఏం చేయలేదు ఇజ్రాయేల్. ఆయన మాట వినలేదు. గిరిగించారా? లేదు. అది చెప్పింది చూడు. వాళ్ళ కింద రాజు ఏం చెప్తారా, వాళ్ళని ఏం వారు చేయలేదు. కనులతో చూచి, ఆ, చెవులతో విని, హృదయముతో గ్రహించి, ఆ, మనస్సు మార్చుకొని ఆ, స్వస్థత పొందక పోవునట్లు ఆ, ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, ఆ, వారి చెవులు మందపరచి, ఆ. వారి కన్నులు మూయించుమని చెప్పెను. ఎలా ఉన్నారు వాళ్ళు? ఈ రోజు హృదయం అన్నిటికీ ఏం వింటారంట. ఈ రోజు కూడా అంతే, వాక్యం చక్కగా వింటారు, బాగా నిద్రపోతారు, నిద్ర వింటారు. ఆయన ఇన్ని కూడా ఏమప్ప ఏం మాట్లాడినారు వచ్చి, దాని గురించి బాధ చింత ఒక్కరు కూడా దిగులే. ఏమంటే ఏముంది వాళ్ళకి? వాళ్ళు కన్నులారా విని, చెవులారా విని, కన్నారా చూసి, హృదయంలో ఏం చేశారంట? గ్రహించగా కొవ్వు పడి ఉందంట. మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, ఆదిత ఈ రోజు జన హృదయం ఏమైపోయింది? క్రొవ్వు చేసి హృదయమును ఏది మంచిది ఏది చెడ్డని గ్రహించలేకపోతాం, తీర్మానించలేకపోతాం. అలాంటి పరిస్థితి అక్కడ. అయితే ఈ ప్రజలు ఇలా ఉన్నారని ప్రభు వచ్చి కూడా గ్రహించలేదంటే, ఎంతో కాలంగా గొప్ప ప్రపంచం, కన్యకకు పుడతారు, ఎంత గొప్ప విషయమో జరిగినప్పుడు దాన్ని ఎరగకపోతే ఎంత 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 నిర్లక్ష్యత కదా. అలాగే జరిగింది. ఈ 6వ అధ్యాయం మొత్తం చూసినప్పుడు కూడా ఆయన గురించి చాలా గొప్పగా ఏం చేశారు. ఇది దేవుని ఒక గొప్ప ఉన్నతమైన ప్రభు గురించి మా ఒక పంపబడే విషయం గురించి ఇక్కడ 7వ వచనం ఏముంది? 7లో చాలా ముఖ్యమైన విషయం ఉన్నాయి. 7లో కూడా ఏమని పెడతారు ఆయనకి? 7:14-15 వచనాలు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును. చూసారా, అక్కడ ఆయన ఎవరిని పంపుతున్నాడంటే పంపుతున్న గురించింది. ఇక్కడ ఖచ్చితంగా ఏముంది? నెక్స్ట్ వెంటనే ఆయన సూచన ఇచ్చేసినారంట. చూడండి ఎంత మర్మం, ఎప్పుడు జరగబోయేది ఎప్పుడు ఇచ్చారు సూచన. ఎన్ని వేల సంవత్సరము, దాదాపు 8th సెంచరీ ఇది. ఎక్కడ
ఎప్పుడు 8th సెంచరీ మైనస్లో వస్తుంది కదా. అక్కడ నుండి ఇంకా ఈయనగా అది 2000 కంప్లీట్ అయిపోతుంది. 4000 అవుతుందా కంప్లీట్? అప్పటికే 2000 కంప్లీట్ అవుతుంది. మళ్ళా తర్వాత ఎంత కాలం తర్వాత జరిగిన విషయము ఎక్కడ 8వ శతాబ్దంలో ఇచ్చినారు చూడండి. 800 ఇయర్లో జరిగిన విషయం ఇది. 8th సెంచరీ అది. ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడు వరకు ఆయన ఈ విషయాన్ని ఎక్కడ ఇచ్చారు? ఆయన సూచన ఏమంట? కన్యకి ఏమంట? కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతివై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చూసారా? ఇమ్మానుయేల్ అని ఏ పేరు పెట్టునా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. అదిదా ఇదే వచనం ఎక్కడ మత్తయి 1:23లో ఉంది. ఖచ్చితంగా ఆ వచనం ఏమైపోయింది? నెరవేరిపోయింది. చూడండి, ఈయన చెప్పిన విషయం ఎక్కడ నెరవేర్చాడండి. అప్పుడు ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ ఆయన మన కోసం ఏం చేశారా? లెక్కించి పెట్టారు. ఎంత గొప్ప 7వ అధ్యాయం చూసినప్పుడు కూడా ఆ గురించిన చాలా విషయాలు ఉంటాయి అక్కడ. అక్కడ యెషయా కుమారుల గురించి కూడా ఉంటాయి. వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం పేరు పెట్టమంటారు అక్కడ? 5వ వచనం ఉందా? ఇక్కడ చెప్తారు, నీ కుమారులు అవి పోవాలా అని చెప్తారు చూడండి. అక్కడ ఉంది, చదవండి. 7లో 3వ వచనము. మీరు పోవాలని చెప్తారు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజు నిద్రకొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము. ఇప్పుడు ఈయన కుమారుడు గురించి పంపేది ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రభు తండ్రి ఆయన కుమారుడు పంపేది ఇక్కడ ఉంది. ఈ విషయం చూడండి. రెండో ఇక్కడ ఎందుకంటే కంపేర్ చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఎలా అనుకుంటారంటే ధ్యానించ, ఓహో ఈ కుమారుని గురించి ఇచ్చారా, ఇది బట్టే అందుకే గ్రహించలేక వాళ్ళు అటు వదిలేశారు. ఈ రోజు కూడా ఇలాగే ఉన్నారు, గ్రహించలేరు ఎవరి గురించి ఎవరు చెప్పబడింది. ఎంతగా ఆయన చూడండి ఆ కాలంలో ఇదంతా కూడా చాలా 8 చూసినప్పుడు 8 కూడా ఏం చెప్తారు? 8వ అధ్యాయంలో ఇప్పుడు ఈయనకి ఇంకా వేరే ఇప్పుడు ఏముంటారు ఇక్కడ పుడతారు చూడండి. అది కూడా 8లో చూసినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని ఉందా? ఏముంది అక్కడ? 10వ వచనము. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. చదవండి. 8వ వచనము. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఆ కాలంలో అక్కడ ఇమ్మానుయేల్ ల్యాండ్ ఉందంట. ఎక్కడ? యెరూషలేములో ఒక ల్యాండ్కి పేరు ఉందంట. అది చూపిస్తున్నారు ఇక్కడ, రైటర్ రాసినాడు. ఆ కాలంలో అక్కడ ఉందంట. ఈదావులో పారే ఆ ప్లేస్కు ఆ పేరు ఏమని ఇచ్చారంటే ఇమ్మానుయేల్ ల్యాండ్ ఉందంట. ఇమ్మానుయేల్ పొలము ఆ కాలం ఉండేదంట. అప్పుడే చూడండి వాళ్ళకి ముందుగానే సూచనగా ఏం పెట్టేశారు అక్కడ పేరు కూడా. ఎంత గ్రాండ్ కదా. ఎందుకు పెట్టాలా? ఈరోజు కూడా ఎందుకు పెట్టాలా కరెక్ట్గా? వీళ్ళకి అది ఏమవ్వాలి, ఎప్పుడు గుర్తు ఉండాలని ఏం ఎందుకు పెట్టేది పేర్లంతా? ఎందుకు పెడతారు? ల్యాండ్కి పేరు పెట్టి ఇప్పుడు యాకోబుని నాటేసిపోతారు కదా. ఏమని నాటేసిపోతారు? ఇది ఆ కోసం నాటిపోతారు కదా. ఇది ఏమవ్వాలా? ఇది ఫ్యూచర్లో ఏమవ్వాలంటే ఇది దేవుని మందిరం, ఇల్లు అయిపోవాలా, దేవుని మందిరం అవ్వాలా. దీనికి ఏమని పేరు పెట్టేసిపోతారు ఆయన.
బేతేల్. ఆ? బేతేల్ అని పేరు పెడతారు దానికి, బేతేల్ అని పేరు పెట్టేసిపోతారు. ఇది దేవుని మందిరం అవును. ఎంత ఇది చూడండి. అప్పుడు ఎలా ఎలా ఇలాగ ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ కూడా అది ఉందంట, ఇమ్మానువేలే అని ఏముందంట అక్కడ, అక్కడ పేరు ఉందంట. ఎందుకు పెట్టారంటే వీళ్ళు గుర్తు చేసుకోవాలండి. ఈ ఇమ్మానువేల్ ఎప్పుడు మర్చిపోకూడదని ఒక ప్లేస్. ఎందుకు ఈరోజు భారతదేశంలో ఎక్కడ పోయినా, ఏ పట్టణం పో, ఏ ఊరికి పో, గాంధీ ఏముంటుంది, గాంధీ రోడ్డు, గాంధీపురము, గాంధీ నగరు విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఒక స్ట్రీట్ అంతా ఏం పేరు ఉంటుంది, గాంధీ రోడ్. ఈరోజు ఉంది ఈ రోడ్ గాంధీ రోడ్. ఎందుకు? అదే గాంధీపురం ఒక ఏరియానే పెట్టే, విశాలంగా బాగుండి ఊరే పెట్టే గాంధీపురం పేరు పెట్టేస్తారు. ఎందుకని ఆయన పేరు ఎలా పెట్టారు? ఒకనాడు ఆయన ద్వారా ఈ భారతదేశానికి ఏమొచ్చింది, స్వాతంత్రం తెచ్చేదానికి ఆయన ముఖ్య కారకుడు అయ్యాడు. ఏమైపోయాడు, దానికోసం ఆయన మృతి పొందాడు, ఆయన త్యాగం అయిపోయినాడు. కాబట్టి ఆయన అలాగే ఇక్కడ ఇజ్రాయేలులో గొప్ప పేరు, అది గొప్ప విషయం. అది దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఒక రక్షకుడుగా ఇచ్చి నిరంతరం వాళ్ళు ఏం చేసేదానికి పరిపాలించి వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేయడానికి ఏర్పరచుకున్నారని విమోచకుడుగా పంపితే, వీళ్ళు దాన్ని ఆ పేరు గుర్తుపెట్టుకోవాలా, వచ్చినా గుర్తుపెట్టుకోవాలా, ఏది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అప్పుడు చూడండి ఎంత పరిస్థితి చూసారా, ఎంత బాధ ఉండాలి ఆయన. ఏమప్పా వీళ్ళకి నేను ప్రవచనము ఇన్ని ప్రవచనం చెప్పాను, ఇన్ని విషయంగా ఆయన పెట్టాను, ఆయన ఏది కూడా వాళ్ళకి ఏం లేదు, ఒక్కటి కూడా గ్రహించలేకపోయేది. అదే బాధ. చూసారా? అలాగే చూసినప్పుడు ఇక్కడ ఇంకా చూసినప్పుడు ఇంత కూడా ఏమి వాళ్ళు ఎప్పుడు ఆలోచన, సొంత ఆలోచన పోతారంట. మనిషి ఆలోచన ఏం చేస్తారంట, వాళ్ళ ఆలోచనలు ఏం వెళ్తారంట, దేవుని ఆలోచన ఏం చేయలే వాళ్ళు. అందుకే వాళ్ళు గ్రహించకుండా పోయినారు. అందుకే వాళ్ళకి ఏమొస్తుందంట, అది కన్య అయిపోతుంది. చూడండి 14 వచ్చి చదవండి, 8:14. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగా. పైన 13 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడును అనుకునుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. ప్రతి క్రైస్తవుడికి ఏముండాల, దేవుడు అంటేనే దిగులు ఉండాలి, దేవుడు అంటేనే భయం ఉండాలి. దేవుడిని పరిశుద్ధపరచాలా, మనుషుల్ని కాదు పరిశుద్ధపరిచేది, మగింపరిచేది. మనుషుల్ని కనపరుస్తున్నారు ఈ రోజు. అదే బాధ. ఆ రోజున చేసిన పొరపాటు ఏం వాళ్ళు అదే చేశారు. ఇదే చెప్తున్నారు అక్కడ. ఏమంట, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకున్నది. మీరు భయపడవలసిన వాడు ఆయనే, భయపడాలా, ఆయన కోసమే దిగులు పడవలేదు. ఆయన గురించి మనకు దిగులు ఉండాలా. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అప్పుడు ఆయన మనకు పరిశుద్ధంగా ఉండును. అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఎందుకు? వాళ్ళు ఎక్కువ తిరగబడి చేస్తూ ఉంటారు. 2 కుటుంబీకులని చెప్పేశారు అక్కడ. చూడండి, అందరికీ ఉండాలి. ఎందుకు ఎవరు ఎక్కువ ఇది అది 2 లేదు. ఎందుకు? పైన చెప్పాలా, పరిశుద్ధపరచుడి, ఆయన భయపడి, ఆయనకి కనపరిచి ఎందుకు చెప్పాలా? అవి చేయలేదు. ఆ రోజు కాదు, ఈ రోజు అలాగే చేయలేకపోతున్నారు. అదిదా బాధ ఆయనకి. అందువల్ల వాళ్ళకి ఏమైపోతుందంట, కన్ను ఏమంటారు, సురుకు ఏమంటారు అక్కడ, వాళ్ళు ఏమవుతారంట, ఆయన అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. எங்களுக்கு ఇంకేమంటారు తెలుసా, இடதலும் కన్మలయం ఎరుసలం కుడికలకు సురుక్కుం కన్యమా ఇరుపారు. సురుకు అంటే ఉరి అయిపోతుందని ఉంటుంది కింద ఉంది. ఇంకా ఎరుసలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. ఆదిత. ఎందుకంటే ఆయన గణపరిచి, ఆయన పరిస్థితి ఆయనకు భయపడకుండా ఎట్టేటపోతే అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏముంది, ఇంకా 9వ వచనం చూసినప్పుడు కూడా మనం 10 వరకు కంప్లీట్ చేస్తాం. చూసినప్పుడు 9:6 ఏం చెప్తారు చూడండి. ఏలయనగా
మనకు శిశువు పుట్టెను, ఉమ్, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఉమ్, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఉమ్, ఆశ్చర్యకరుడు, ఉమ్, ఆలోచనకర్త, ఉమ్, బలవంతుడైన దేవుడు, ఉమ్, నిత్యుడగు తండ్రి, ఉమ్. సమాధానకర్తకు అధిపతి. చూడండి, ప్రభు గురించిన ప్రవచనం ఎంత లైన్గా వస్తుంది చూసారా? ఎక్కడి నుండి చూస్తున్నాం మనము? 6లో చూసామా, 7లో చూసామా, 8లో చూసామా, 9లో చూసామా, చూడండి 9లో చూస్తున్నాం. ఎంతగా చూడండి ఆయన గురించి ఇంత లైన్గా ఇచ్చి కూడా వాళ్ళకి గ్రహింపలేదంటే ఆయన ఎలా ఉంటాడో, ఆయన వచ్చి ఎలా శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించను, ఆయన ఆయన భుజం ఆయన పైన రాజ్యం ఉండును, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. చూడండి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చూసారా? అతనికి అన్ని పేరు పెట్టబడి ఉంటే ఒక్కటి కూడా గ్రహించలేకపోతే, ఇమ్మానువేల్ని చెప్పినా గ్రహించలా, ఆయన ఏమి రక్షకుడు యేసు ప్రభు చెప్పినా ప్రభు గ్రహించలా, ఆలోచనకర్త ఏది చెప్పినా ఏం చేయలే, సమాధాన ప్రభు ఏది గ్రహించలేకపోతే ఏం చెప్తారు? వచ్చి ఎన్నిసార్లు చెప్పినాడప్ప, ఒకటి కూడా మీరు వింటే కదా. చాలా మంది అంటారు ఎన్నిసార్లు పిలిచినా వాడు వెళ్ళలేదు. అంతే, చాలా మంది నిర్లక్ష్యత. అప్పుడు ఎవరు నిర్లక్ష్యత ఎవరు చూస్తారు? మీరు నిర్లక్ష్యత ఎవరు చూస్తారో దేవుడు కౌంట్ చేస్తారు. అదే మనం చూడవచ్చు. ఇదిదా మనము ఎప్పుడు కానీ అదా ఆయన ముందుగా ఇచ్చిన వాక్కును శ్రద్ధగా ఏం చేయాలా? ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటే అప్పుడు యేసు ఎంత ముఖ్యమైన మన కోసం ముందుకు పంపే విషయం కదా. తర్వాత చూసినప్పుడు 10వ అధ్యాయంలో ఏం చూస్తాం? 1-3 వరకు చదవండి. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి, న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. చూసారా? కొన్ని అదే చెప్తున్నాడు ఆయన ఎంతగా కొందరు ఇష్టానికి మనసు వచ్చినట్టు ఆయన రాసిచ్చారు, ఆయన ఒక నిర్మించారు, దాన్ని వదిలేసేది, వీళ్ళకి వచ్చినట్టు ఏం చేసేది? రాసేది. అది అప్పుడు ఏం ఆయన చెప్తున్నాడు, దాని 3వ వచనం చెప్తున్నాడు, ఆ దినములు నేనే ఏం చేస్తాను వాళ్ళని. ఏం దినమంటది? దర్శన దినమున, అదే ఆ తీర్పు దినమున, దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము నొందుటకు ఎవరి యుద్ధకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? చూసారా? ఒక దినం వస్తుంది, అది విచారణ దినం, అది తీర్పు దినం. అది ఎక్కడికి పోతారో, ఎక్కడికి పారిపోతారో? మీ సొమ్ము ఏమవుతుంది, మీ డబ్బు ఏమవుతుంది? ఏమి చేయలేరు. మీరు అదంతా వద్ద రక్షించదు. అయితే మీరు ఏమన్నా దయ, కరుణ, నీతి, న్యాయం జరిగించు, అదేం చేస్తుంది? అది వచ్చి రక్షిస్తుంది. 12వ వచనం ఏం చెప్తారు? కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షించును, విచారించును అని చెప్తాను. ఖచ్చితంగా తీర్పు చేస్తాను. ఇదాన్ని బట్టి గర్వపు చూపు అంట. ఎంత చూడండి, హృదయపు గర్వపు చూపు, అతను చేసిన క్రియను బట్టి, అహంకారం బట్టి నేనేం చేస్తాను? అతని శిక్షిస్తాను, మళ్ళా దండిస్తానులా, విచారించును. నేను చూసినప్పుడు ఈ 12వ అధ్యాయం కూడా ఆ దేవుని కోపము వచ్చి ఆ నీతి నెరవేర్చేదే చూడవచ్చు. దండిస్తాడంట ఆయన. విచారిస్తాడు, దండిస్తాడు, విచారిస్తాడు, దండిస్తాడు. విచారించి వదిలేసేది కాదు ఆయన. రెండు కూడా న్యాయ నీతితో ఎంతగా మనకి నీతి, న్యాయం, సత్యం ఉంటే కరుణ చూపిస్తాడు, కనికరించేవాడు. అనీతి, అన్యాయము, అక్రమం, గర్వం ఉంటే తీర్పు తీర్చి దండించేవాడు. అక్కడ కరుణ చూపుడు, ఇక్కడ దండన చూపుడు. ఎక్కడ ఏది ఉందో దాని ఫలం ఇచ్చారు. కరుణ ఉంటే మీలో నీతి, న్యాయం ఉంటే మీకు కరుణ దొరుకుతుంది. అనీతి, అక్రమము, పాపము, గర్వం ఉంటే దాని దండన దొరుకుతుంది. ఏది ఎక్కడ ఇయ్యాలో కంటికి చేసేవాడు ఆయన.
అది చెప్పవచ్చు చూడవచ్చు. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన విచారించేది గురించి ఉంది చాలా. చెప్పాలంటే ఆ లోకముల గురించి ఉంది. లోక జనముని తన ఒక సాధనంగా వాడుకుంటాడంట తండ్రి. ఇప్పుడు చూడు, నెబుకద్నెజరుకి ఎందుకు అప్పగించాలా? ఆయన ఏమి ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. వీళ్ళేం చేశారు? ఎన్నుకున్న ఏర్పరచుకున్న దేశము అధిపతులు వీళ్ళేం చేశారు? తన ప్రజలు పాపం చేసి విరోధం అయిపోయి దేవునికి ఏం చేసేసినారు? విరోధ కార్యం చేసి మీరిపోతున్నారు. రోజు ఏమైపోతుంది? వాళ్ళ క్రియలు రోజుకి మితం మీద వెళ్ళిపోతా ఉంది. అప్పుడు ఏం చేశారు? ఆయన ఎత్తుకొని ఆయన దగ్గర అప్పగించేశారు. అట్లనే ఇంకా చూసినప్పుడు మనము ఇంతవరకు ఈ ఒక 10 అధ్యాయం వరకు చూస్తున్నాము. దేవుని చిత్తమైతే రాబోదినంలో 11వ అధ్యాయం నుండి కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.